జీవనరేఖ శీర్షిక లోపల లైఫ్ ట్రూత్ ఫ్రెండ్స్ ఒక మంచి మాట కూడా ఏంటంటే, రాత్రి పడుకుంటే తెల్లవారి లేస్తామో లేదో తెలియని బతుకులు మనవి. గ్యారంటీ లేని జీవితంలో పగలు అంటే పగలు ద్వేషాలు అంటే రెండు అర్థాలు వస్తాయి. పగలంటే మధ్యాహ్నం అని కూడా వస్తుంది. పగలు ద్వేషాలు, కోపాలు దేనికి నీతిగా, మంచిగా, ప్రేమగా బతికితేనే కదా జన్మకి పరమార్థం సార్థకమవుతుంది మన జన్మ. కానీ ఎంతమంది మళ్ళీ ఆలోచిస్తారు చెప్పండి. నేను ఇలా వండుకుంటారు, పొద్దుగా లేచి అది చేస్తా అనుకుంటారు, రాత్రి ఆవేశంగా మాట్లాడతారు, ఎన్నో చెప్తారు. కానీ నువ్వు లేస్తావా? ఆ విషయం నీకు తెలుసా? మన చేతుల్లో ఏమీ లేదు, అంత ఈశ్వరుని చేతుల్లోనే ఉంది. మనని లేపుతాడా, తీసుకొని పోతాడా అనేదంతా కూడా ఈశ్వరుడి చేతుల్లో ఉంది. అంటే ఇలాంటి గ్యారంటీ లేనటువంటి జీవితాలలో ఎదుటి వారితో శత్రుత్వం అన్నమాట. పగ అంటే శత్రుత్వాన్ని పెంచుకోవడం, వాళ్ళ మీద ద్వేషంగా ఉండడం, కోపాలను ప్రదర్శించడం, ఇవన్నీ అవసరమా కదా? నీతిగా, మంచిగా ఉండి ప్రేమగా బ్రతికితే చాలు కదా. అదే మన జీవిత పరమార్థమని గ్రహించు మిత్రమా.